शम्भो नमो पार्वतीशा ईशा नमो पापनाशा। शम्भो नमो पार्वतीशा ईशा नमो पापनाशा। విశ్వరూపుడట విశ్వాత్మకుడట విశ్వబంధుడట విశ్వేశ్వరుడట విశ్వరూపుడట విశ్వాత్మకుడట విశ్వబంధుడట విశ్వేశ్వరుడట విశ్వనాథుడట విశ్వంభరుడట విశ్వాధీసుడట శంభో నమో పార్వతీశా ఈశా నమో పాప నాశా। కామునిని కంట కాల్చిన వాడట ప్రేమతో భక్తుల బ్రోచేవాడట। కామునిని కంట కాల్చిన వాడట ప్రేమతో భక్తుల బ్రోచేవాడట। భక్తవత్సలుడట ప్రమదావిపుడట బ్రహ్మానందమట। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాప నాశా। నిత్యోత్సవమట నీరాజనమట కళ్యాణం బట గౌరీ సులకట। నిత్యోత్సవమట నీరాజనమట కళ్యాణం బట గౌరీ సులకట। స్వప్రకాశుడట సర్వజ్ఞుండట సర్వాధీశుడట। శంభో నమో పార్వతీశా ఈశా నమో పాపనాశా। ఈరోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి ఆరాధించుకుంటూ ఉంటారు. ఏకాదశి తిథిని కూడా ఈరోజు పూజించుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ఒక గాథ పురాణాల్లో కనిపిస్తూ ఉంటుంది. పూర్వం మురాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు. అతడు చాలా దుర్మార్గుడు. రాక్షసులందరూ కూడా తపస్సు చేసినట్లే అతను కూడా తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వరాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు మరణం లేకుండా వరం కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, మరణం లేకుండా వరం దొరకదు, అటువంటి వరం ఎవ్వరికీ ఇవ్వలేదు ఇంతవరకు, పుట్టిన జీవికి మరణం అన్నది తప్పనిసరి, ఇంకేదన్నా వరం కోరుకో అని అడిగినప్పుడు మురాసురుడు అంటాడు, సరే నా మరణము ఎవరి చేతిలో అంటే పురుషుడు నుంచి జన్మించినటువంటి స్త్రీ చేత నాకు మరణం కావాలి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. అప్పటి నుండి మురాసురుడి ఆగడాలు ఎక్కువైపోతూ ఉంటాయి. దేవతల్ని, మానవుల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని, సిద్ధుల్ని అందరినీ కూడా అతను హింసిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడి గురించి చెప్పి బ్రహ్మదేవుడు అంటాడు, మనం పరమశివుణ్ణి కూడా తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము, ఏమన్నా ఉపాయం ఏమన్నా ఆయన ఆలోచించి చెప్తాడేమో అని. సరే వీళ్ళంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి, సరే నేను వచ్చి మురాసురుడితో యుద్ధం చేస్తాను అని చెప్తాడు. వచ్చి 1000 సంవత్సరాల పాటు మురాసురుడితో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినా కూడా మురాసురుడు మరణించడు కదా. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ హిమవతి అనేటటువంటి గుహలో నిద్రపోతాడు. యోగ నిద్రపోతాడు. నిద్ర అంటే మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. నటిస్తాడు ఆయన. ఆయనంతా లీలా మానుష వేషధారి కాబట్టి ఆయన నటిస్తాడు అలా. సరే ఈ మురాసురుడు కూడా ఆ గుహలోకే వెళ్తాడు. వెళ్ళినప్పుడు నిద్రపోతున్నాడు కదా విష్ణుమూర్తి, ఆయన్ని ఇప్పుడు సంహరించవచ్చు అని మురాసురుడు అనుకునే లోపలే
విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అందమైనటువంటి స్త్రీమూర్తి పుట్టుకొని వస్తుంది. ఆమె పేరే ఏకాదశి. ఆమె రావడంతో ఈ మురాసురుడి తలని ఖండించి వేస్తుంది. వెంటనే విష్ణుమూర్తి మేల్కొంటాడు. ఆ అమ్మాయికి చెప్తాడు, నువ్వు ఈరోజు సంహరించావు కాబట్టి నీ పేరు మీదుగా ఏకాదశి అనే తిథి ఏర్పడుతుంది. నిన్ను అందరూ కూడా పూజిస్తారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అని చెప్పి ఆమెకు వరాలు ఇస్తాడు. ఆమె అంటుంది, ఈరోజు ఎవరైతే మిమ్మల్ని పూజిస్తారో వాళ్ళకి నరక బాధ అనేది ఉండకుండా ఉండాలి. ఎవరు ఆరాధిస్తారో వారికి నరక బాధ ఉండదు. వారి పాపమంతా కూడా దగ్ధమైపోవాలి. వాళ్ళకి మోక్షం లభించాలి. ఇటువంటి వరాన్ని ఇవ్వమని చెప్పినప్పుడు ఆమెకు విష్ణుమూర్తి అటువంటి వరాలు ఇచ్చేస్తాడు. ఇలా ఈ ఏకాదశి కథని కనుక ఈ కార్తీక ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున గుర్తు చేసుకొని పఠించుకొని, లేకపోతే ఎవరైనా చెప్తే వింటే సర్వ పాపాలు దగ్ధమైపోతాయి. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు ఉండదు. ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే పదార్థాలను దానం చేస్తే చాలా మంచిది. విష్ణుమూర్తిని ఓం దామోదరాయ నమః అని ఆరాధించుకోవాలి. కార్తీక మహాపురాణాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి వినిపిస్తున్నారు. 26వ అధ్యాయానికి వచ్చారు. అత్రి మహాముని అగస్త్య మహామునికి అంబరీషోపాఖ్యానాన్ని చెప్తూ ఉన్నారు. ఈ అంబరీషోపాఖ్యానంలో నిన్నటి వరకు ఏం జరిగింది అంటే, అంబరీషుడిని శపించిన దూర్వాసుడి వెంట విష్ణు చక్రం, సుదర్శన చక్రం తరుముకుంటూ వస్తోంది. దాని నుండి తప్పించుకునేందుకు దూర్వాస మహర్షి స్వర్గానికి, బ్రహ్మలోకానికి, రుద్రలోకానికి కూడా వెళ్ళాడు. ఎక్కడా ఆశ్రయం లభించలేదు. తన వెన్నంటి వస్తున్నటువంటి సుదర్శన చక్రం బారి నుండి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో దూర్వాసుడు భువర్లోక, పాతాళలోక, సత్యలోకాలకన్నిటికీ కూడా తిరిగి, ఇంకా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎవ్వరూ తనను రక్షించే వాళ్ళెవరూ లేరు అనుకొని బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు చెప్పినటువంటి సలహాతో ఆయన వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికే వెళ్ళాడు. ఆయన్ని శరణు వేడాడు. వాసుదేవా, జగన్నాథ, ఆత్రత్రాణపరాయణ, రక్షించు. నీ భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి అంతులేని కోపంతో విపరీతంగా బాధించాను, కీడు తలపెట్టాను, మహాపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వక్షస్థలంపై తన్నినా కూడా శాంతం వహించావు. ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలంపై ఉంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్టే మూర్ఖంగా నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి నన్ను కూడా రక్షించు తండ్రి. నీ పదునైనటువంటి చక్రాయుధం నా వెంట తరుముకొని వస్తోంది అని చెప్పి శ్రీహరి పాదాల మీద పడి ప్రార్థించాడు. అప్పుడు దూర్వాసుని చూసి పరమాత్మ మందహాసంతో, దూర్వాస మునీంద్ర, నీ మాటలన్నీ సత్యాలే. నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియమైన వాళ్ళు. నీవు బ్రాహ్మణ రూపంలో జన్మించిన రుద్రాంశ సంభూతుడువు. నిన్ను చూసిన వారు ఎలాంటి భయం లేకుండా జీవిస్తారు. అలాగే నిన్ను చూసిన వారు కూడా భయపడకుండా ఉండలేరు. నేను బ్రాహ్మణులకు ఎటువంటి హింస కలిగించను. ఇప్పుడు నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. దీనంగా నీ పాదాలపై పడ్డ నా భక్తుణ్ణి కనికరించకుండా ఎడమ పాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివే వచ్చి ఒకవేళ 12 గడియలు ఉండే సమయానికి రాలేని పక్షంలో నా కోసం చూడకుండా నీవు భుజించు, పుణ్యకాలం దాటిపోకుండా నీ వ్రతాన్ని పూర్తి చేసుకో అని పెద్ద మనసుతో చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా నువ్వే ఆలస్యంగా వెళ్ళావు. ఆ అంబరీషుడు వ్రతభంగానికి భయపడి నీ రాక కోసం చూసి ఇంకా రాకుండా ఉంటే వేళ మించిపోతోందని భావించి కేవలం తులసి తీర్థాన్ని
సేవించబోయాడు. ఇంతకంటే అతను చేసినటువంటి అపరాధం ఏముంది? చాతుర్వర్ణాల వారికి కూడా భోజనం చేయకూడని సమయంలో నీరు తీసుకోవడం ఎలాంటి పాపం కాదు. అంత మాత్రాన పవిత్రతకు భంగం వాటిల్లదు. ఆ సంగతి నీకు తెలుసు. అయినా నా భక్తుణ్ణి నీ ఇష్టం వచ్చినట్టు దూషించావు, శపించావు. నీవు ఆగ్రహంతో అంత మండిపడుతున్నా కూడా అంబరీషుడు నిన్ను శాంతింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియక అంబరీషుడు మనసులో నన్ను శరణు వేడాడు. నా భక్తుడు ఎలాంటి వాడైనా వాడిని కాపాడేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. అందుకే నేను ఆ సమయంలో అతని హృదయంలో ప్రవేశించాను. నీవు ఇచ్చిన శాప ఫలాన్ని రాబోయే 10 జన్మల్లో అనుభవిస్తాను అని పలికిన వాణ్ణి నేనే. అతడు నీ వలన భయంతో నన్ను శరణు వేడుతూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయంలో అంబరీషునికి బాహ్యంలో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు. నీ శాపాన్ని అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తుల కోటిలో ప్రథముడు. అతడు నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. నీపైన నాకు కోపం రావటం లేదు. విచారించొద్దు. నీవు ఇచ్చిన శాపాలు కూడాను లోక కళ్యాణానికే ఉపయోగపడతాయి. ఆ శాపాలను లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను. ఏ విధంగా అంటే, నీ శాపంలో మొదటి జన్మ మత్స్యావతారం అంటే చేపగా పుట్టు అని శపించావు కదా. కల్పాంతంలో మనువును రక్షించేందుకు సోమకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను సముద్ర గర్భం నుంచి వెలికి తెచ్చేందుకు మత్స్యావతారంగా ఎత్తుతాను. ఆ తర్వాత ప్రళయం నుండి ఓషధులను, మునులను, జీవరాశులను కాపాడడానికి సత్యవంతుడనే రాజు యొక్క సహాయంతో నేను ఈ భూమిని మళ్ళీ సృష్టి చేయడానికి మత్స్యావతారాన్నే తీసుకుంటాను. అలాగే కొద్ది కాలం గడిచిన తర్వాత దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు. అందుకోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు. ఆ పర్వతం నీటిలో మునిగిపోకుండా కూర్మ రూపం ధరించి దాన్ని వీపుపై మోస్తాను. తర్వాత వరాహ రూపంలో హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుణ్ణి వధిస్తాను. 4వ జన్మలో నరసింహునిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి కాపాడతాను. తర్వాత రాక్షసరాజైన బలి చక్రవర్తి ద్వారా అమరాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రునికి అతని రాజ్యం ఇచ్చేందుకు వామనునిగా పుట్టి బలిని పాతాళ లోకానికి పంపిస్తాను. భూమిపై పెరిగే బరువు తగ్గించే నిమిత్తం క్షత్రియుల్ని సంహరించేందుకు బ్రాహ్మణునిగా జన్మించి క్షత్రియ సంహారం చేసి భూభారాన్ని తగ్గిస్తాను. ఆ తర్వాత రావణ సంహారం కోసం రఘువంశంలో రాముడిగా పుట్టి నువ్వు శపించినట్లుగా వనాలు, అడవులు, చెట్లు, పుట్టలు పట్టుకొని తిరుగుతూ రావణ సంహారం చేస్తాను. తర్వాత యదువంశంలో శ్రీకృష్ణునిగా జన్మించి పశువులు కాచుకుంటూ ఉన్నవాడిగా ఉండి ధర్మరక్షణకై భూమిలో ధర్మాన్ని రక్షిస్తాను. ఆ పైన కలియుగంలో బుద్ధునిగా, తర్వాత కలియుగాంతంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి విప్రుని ఇంట జన్మించి కల్కి పేరుతో అశ్వాన్ని ఎక్కి భూమండలమంతా పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులందరినీ సంహరించి ధర్మాన్ని నిలబెడతాను. నీవు అంబరీషునికి ఇచ్చిన శాపాలను నేను ఈ విధంగా పూర్తి చేస్తాను. ఇదే నా దశావతారాల వైనము. దీన్ని ఎల్లప్పుడూ స్మరించే వారికి సమస్త పాపాలు నశిస్తాయి. అంచెల్లో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అందులో సందేహం లేదు అని శ్రీహరి
దూర్వాస మహర్షికి తెలియచేశాడు అని అత్రి మహాముని అగస్త్యునికి వివరించాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారితో చెప్పి ఈ 26వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. రేపు 27వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాము. అంతవరకు శ్రీహరిని ఆరాధించుకుంటూ, ఆ పరమశివుణ్ణి కూడా ఆరాధించుకుంటూ చక్కగా దేవాలయంలో దీపారాధన చేసి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.